హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి నాకు చాలా ఇష్టమైన టమోటా దోసకాయ ఎండు చేపల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం చూసేద్దామండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఎండు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. నేను ఇక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఎండు చేపలు తీసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజ్ చేపలని తీసుకున్నాను. వీటిని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలండి. మనం ఎండు చేపలు ఏ వెరైటీస్ తీసుకున్నా కానీ ఇసుక ఉంటుంది చేపలల్లో. వాటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద నేను ఇక్కడ కళాయి పెట్టుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను చేపల్ని. ఇలా ఫ్రై చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడం వల్ల ఈ చేపలలో ఏదైనా ఇసుక కానీ మట్టి కానీ ఏమున్నా కానీ క్లీన్గా పోతుంది. అలాగే చేపల్ని వేయించుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే చేపలు మాడిపోయి స్మెల్ లాగా వచ్చేస్తాయి. స్లిమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే చేప కరెక్ట్గా మనకి వేగుతుందనమాట. మనకి వేయించుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 to 8 మినిట్స్లో స్లిమ్లో ఉంచేసేసి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వేయించుకున్న చేపలను వచ్చేసేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో ఈ చేపల్ని వేసేసి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకునేటప్పుడు చూసి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇసుక కానీ ఏమైనా ఉన్నా మనం కర్రీ చేసుకొని తినేటప్పుడు రైస్లో ఇసుక వస్తుంటాయని చెప్పేసి 3-4 టైమ్స్ క్లీన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నానండి. తాలింపు గింజలు యాడ్ చేయలేదు నేను ఇక్కడ. అలాగే 2 పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేశాను. ఈ కర్రీలోకి వచ్చేసేసి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్లోకి ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టింది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమోటాలు కట్ చేసి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని టమోటాలు కొంచెం మెత్తబడ్డదాకా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో ఉంచేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించేసుకున్నానండి. నాకు టమోటాలు బాగా మెత్తపడిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను ఒక దోసకాయని కొంచెం మీడియం సైజ్ దోసకాయని తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి కర్రీలో యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. దోసకాయ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. దోసకాయ యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువగా ఉడికించకూడదు. నేను ఇక్కడ 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కారము అలాగే ఎండు చేపలు యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఉడికించేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, అంతకంటే ఎక్కువ టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ నేను మొత్తం ఎండు చేపలు కారం అంతా బాగా కలిసేలాగా మొత్తం కలిపేసేసుకొని స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని మగ్గించేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో మసాలా కంటే మెయిన్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి అండి. అది వేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ. నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అంటే చిన్న టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్తో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసేసి మొత్తం బాగా కలిపేసేసి ఇంకా 2 మినిట్స్ అలా ఉడికిచ్చేసుకున్నాను. నాకు ఇక్కడ ఆయిల్ అంతా మొత్తం పైకి వచ్చేసిందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడం. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇందులో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసాం కదా, దాని ఫ్లేవర్ కూడా చాలా బాగా తగులుతుందండి. 2 మినిట్స్ అలా మగ్గిచ్చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకొని నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీర అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్గా పచ్చి చేపల కంటే ఎండు చేపలు మన హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే స్మెల్ వస్తుంటాయని చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.